హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే బాగుంది. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు సిస్టర్స్ అయితే ఉంటారు, లూసీ అండ్ గ్రెటా. లూసీకి అయితే చిన్నప్పటి నుంచి కూడా లుకేమియాతో బాధపడుతుంటుంది అనమాట. ఒక స్టేజ్ అంటే ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత లుకేమియాతో లూసీ అయితే చనిపోతుంది. బట్ ఆఫ్టర్ తన చనిపోయిన తర్వాత తన సిస్టర్ గ్రెటాకి ఒక స్ట్రేంజర్ సడన్ గా ఒక బాక్స్ తో వచ్చి ఇది మీ అక్క నీకు ఎమ్మన్నదని చెప్పేసి చెప్తాడు. అదేంటంటే ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ అని చెప్పేసి ఒక గేమ్. చనిపోయిన వాళ్ళ సిస్టర్ విల్ అనే పర్సన్ తో ఆ గేమ్ తన చెల్లి దగ్గర పంపిస్తుంది, తనతో కలిపి ఆ గేమ్ ఆడమని చెప్పేసి. అసలు ఇది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ ఏంటి, ఆ గేమ్ ఏంటి, మరి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ సిస్టర్ ఎందుకు పంపింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మామూలుగానే లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా తక్కువ ఇంట్రెస్ట్. అలాంటిది ఎంత ఫోర్స్డ్ కాన్సెప్ట్లతో చూపిస్తే నాకు అసలు వర్కౌట్ అవ్వదు. నాకైతే నచ్చలేదు భయ్య సిరీస్. నాకైతే ఎక్కడ ఎమోషన్ అయితే వర్కౌట్ అవ్వలేదు అనమాట. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా సిరీస్ కంటే, ఇద్దరు సిస్టర్స్ ఒకరు చనిపోతారు. చనిపోయే ముందు మేడం గారు ఒక గేమ్ సిద్ధం చేస్తారు. ఆ గేమ్ వాళ్ళ సిస్టర్ ఎవరో తెలియని ఒక స్ట్రేంజర్ తో, అంటే వాళ్ళ సిస్టర్ తన ఫ్రెండ్ అని చెప్పుద్ది అనమాట. అలాంటి ఒక పర్సన్ తో ఆ గేమ్ ఆడాలన్నమాట. ఎంత ఫోర్స్డ్ గా ఉంటుందంటే ఆ సెటప్ అంతా కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే మీకు అర్థమవుద్ది ఏంది ఎంత మాదిరి రాడ్ సెటప్ ప్రభావం అనిపించింది నాకైతే. చాలా ఫోర్స్డ్ గా క్రియేట్ చేస్తారు అన్నమాట ఆ సెటప్ అంతా కూడా. అండ్ సిరీస్ మీకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే మీకు అర్థమైపోద్ది ఎండింగ్ ఏం జరగబోతుందో. ఈ 6 ఎపిసోడ్ లో జరిగే డ్రామా అంతా కూడా మీరు కూర్చొని చూడాలి ఓపిక్గా. నాకు అంత ఓపిక లేదు బ్రో, అయినా చూసాను నేను తప్పక. అంటే ఎక్కడన్నా ఎమోషన్ వర్కౌట్ అవుద్దేమో, నాకు అలాంటి నీళ్ళు తెప్పిస్తారేమో, పోనీ ఎమోషన్ పక్కన పెడితే ఆ లవ్ మూమెంట్స్ అన్న వర్కౌట్ అవుతాయేమో, పోనీ ఆ మ్యాప్ ఆఫ్ లాంగింగ్ అని చెప్పి ఒక గేమ్ పెట్టుకున్నారు కదా, ఆ గేమ్ అన్నా ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటదేమో అనుకున్నా. నథింగ్ బ్రో. అసలు ఎన్నో సిరీస్ లో ఎన్నో మూవీస్ లో చూసిన ఏదైతే లవ్ అండ్ ఫ్యామిలీ పరంగా అండ్ స్ట్రేంజర్స్ పరంగా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయో వాటినే ఈ ఎపిసోడ్స్ లో అమాయకం ఇరికించారు తప్ప కొత్తగా ఫ్రెష్ గా చూస్తున్నాం అన్న ఫీల్ అయితే నాకు రాలేదు. అండ్ ఆ మధ్యలో డ్రామా కూడా చాలా బోరింగ్ అనిపించింది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అండ్ ఈ విల్ అండ్ అలాగే గ్రెటా క్యారెక్టర్ మధ్య జరిగే మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా, అసలు లాజిక్ లెస్ గా, చాలా ఆర్టిఫిషియల్ గా వెళ్ళింది అనమాట. సో అందుకే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు సిరీస్ అన్నది. నేను లవ్ స్టోరీస్ చూస్తా బ్రో, కథ రొటీన్ గా ఉన్నప్పటికీ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతే నాకు నచ్చిందని చెప్తా. ఇక్కడ కథ కొత్తగా లేదు, అలా అని చెప్పి రొటీన్ గా లేదు, చాలా ఫోర్స్డ్ గా ఉంది. అదో ప్రాబ్లం. తర్వాత క్యారెక్టర్స్ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి. మెయిన్ సిస్టర్స్ మధ్య ఎమోషన్ అసలు వర్కౌట్ అవ్వదు. చనిపోయినా మనకి ఆన్సర్లే, చనిపోయింది అనుకుంటాం తప్ప బాధ అయితే ఉండదు. అండ్ ఆఫ్టర్ దట్ ఏదైతే వీళ్ళిద్దరు కలిపి ట్రావెల్ చేస్తారో ఆ ట్రావెల్ అంతా కూడా చాలా బోరింగ్ గా వెళ్తుంది, నీరసంగా తీసుకెళ్తారు. దాని తర్వాత జరిగే మూమెంట్స్ అన్ని కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ తెలిసిందే బ్రో, ఫస్ట్ ఎపిసోడ్ లో చూడగానే అర్థమైపోద్ది ఆ క్లైమాక్స్ లో ఏం జరుగుద్దో. సో అదే జరుగుద్ది అనమాట. సో అందుకే ఎక్కడ కూడా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. కొత్తగా ఒక లవ్ స్టోరీ చూస్తున్నా అన్న ఫీల్ కూడా రాలేదు. నాకైతే సిరీస్ అస్సలు నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి చూసే ఉద్దేశం ఉంటే గనక. నాకు లవ్ స్టోరీస్ నచ్చవు కాబట్టి, అది కూడా ఎంత ఫోర్స్డ్ గా డ్రామా క్రియేట్ చేస్తారు కాబట్టి నాకు నచ్చలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక లవ్ స్టోరీస్ కి ఫ్యాన్స్ అయ్యి ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి, స్టార్ట్ చేయండి సిరీస్. మీకు కనుక ఈ మ్యాప్ ఆఫ్ లాంగింగ్ అన్న కాన్సెప్ట్ నచ్చి వర్కౌట్ అవుతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. ఓకే, మీకు కాన్సెప్ట్ నచ్చకపోతే మీకు స్టార్టింగ్ అర్థమైపోతుంది ఫస్ట్ ఎపిసోడ్ కే. సో గివ్ ఇట్ ఎ ట్రై. ఇఫ్ ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.